వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిరుద్యోగులను టార్గెట్ చేసింది యూట్యూబర్ జంట. మరి ముఖ్యంగా నందూస్ వరల్డ్ పేరుతో నందకిషోర్, మధుమితకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసా పేరుతో కోట్ల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యూకే వీసా ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. తమకు యూకేలో 4 నుంచి 6 కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ కూడా మోసం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి లక్షలాది మంది ఫాలోవర్లను తమకు అనుకూలంగా సోషల్ మీడియా క్రేజ్ ను కూడా అడ్డం పెట్టుకొని నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. బాధితుల ఫోన్లకు అందుబాటులో లేకపోవడంతో గత 2 నెలలుగా సోషల్ మీడియాలో కూడా రచ్చరచ్చగా సాగుతుంది. డబ్బులు వాపస్ ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి ఏకంగా 20 లక్షల వరకు కూడా వసూలు చేశారు. యూకే వీసా స్కామ్ పైన నందు వరల్డ్ జంట రియాక్షన్ డిఫరెంట్ గా ఉంది. డబ్బులు తీసుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంటున్నారు ఈ జంట. ప్రధానంగా తమకున్నటువంటి సోషల్ మీడియా క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకొని సోషల్ మీడియాలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఫాలోవర్సే తమకు ప్రధానమైనటువంటి ఆయుధంగా మలుచుకొని యూకేలో తమకు అనుబంధంగా పరిముఖంగా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి కంపెనీలను అడ్డం పెట్టుకున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం ఇలాంటి ఘరాల మోసానికి పాల్పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా నందకిషోర్ తో పాటుగా మధుమిత అనేటువంటి జంట తమ వీడియోలు నెట్టింట్లో చాలా ఫేమస్ గా మలుచుకుంటున్నారు. తమ ఫేమస్ అయినటువంటి ఆ చరిష్మాని తమకు అనుకూలంగా మలుచుకొని ఇతరులను మోసం చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్ గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్ గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్ కి కానీ 21 ఏళ్లుగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకుని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్ గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్ గా ఉండండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. నందు వరల్డ్ అనేటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ ను తమకు అనుకూలంగా మార్చుకొని ఘరానా మోసానికి ఈ జంట పాల్గొంటున్నారు, చాలా మందిని మోసం చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ వీరి వాదన మాత్రం డిఫరెంట్ గా కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈ నందూస్ వరల్డ్ జంట ఏదైతే ఉందో, నందకిషోర్, మధుమిత, వీళ్ళిద్దరి మీద ఇప్పుడు వివాదం అనేది అటు మీడియాను కానీ ఇటు ప్రజలను కానీ ఊపేస్తా ఉంది. ముఖ్యంగా వీళ్ళు యూకే వీసా ఇప్పిస్తామని చెప్పేసి చాలా మందితో లక్షల రూపాయలు వసూలు చేసి ఆ ఫేక్ కంపెనీలు, అంటే మాకు కంపెనీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి 4 నుంచి 6 కంపెనీల దాకా వాటిలో వీసాలు ఇప్పించడం కానీ ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేశాయనేది ఇప్పుడు రేగిన వివాదం. వీళ్ళకేంటంటే ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది ఫాలోవర్స్ ఉండడము, తర్వాత సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉండడం, వాళ్ళు వేసే ఫన్ ఏదైతే ఉందో అది చేయడం అనేది చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టింది. ఇది ఎంత దూరం వీళ్ళ ఫాలోయింగ్ ఉందంటే, మనకు జనవరిలో విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశంలో మధుమితకు ఒక పాత్ర కూడా ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. మనం ఒక పాష్ ఏడి పాత్రను మనం అందులో చూడవచ్చు. అంటే వీళ్ళ పాపులారిటీ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు క్యాష్ చేస్తున్నారని బాధితులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంటే మా నుంచి దాదాపుగా 1 లక్ష నుంచి 20 లక్షల రూపాయల వరకు వీళ్ళు వసూలు చేశారు, తర్వాత స్పందించట్లేదు అనేది వీళ్ళు చేస్తున్న కంప్లైంట్. దానికి సంబంధించి మధుమిత తాజాగా రియాక్ట్ అవుతూ ఒక వీడియో కూడా చేశారు. ఇక్కడ మాకు కానీ నా భర్తకు కానీ 20 సంవత్సరాలుగా మాకు ఎలాంటి కంపెనీలు లేవు, మా పేర్ల మీద షేర్లు కానీ కంపెనీలు కానీ ఏమీ లేవు, ఇలాంటివి నమ్మకండి. ఒక 3 వ్యక్తులు దురుద్దేశంతో తమ మీద బురద జల్లాలనే ఇదితో వీళ్ళకి నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ మేము యూకే పోలీసుల ద్వారా లీగల్ యాక్షన్ తీసేసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా మేము వాళ్ళ కుట్ర బహిర్గతం చేసి
మమ్మల్ని కానీ రవీంద్ర వీరు ఇక్కడన్నా కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వారి పేరును చెడగొడుతున్నాం అనేటువంటి వాదన వీరు చెప్తున్నారు. కానీ బాధితుల దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేశారు, మోసం చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. సో నమ్మకండి అసత్య ప్రచారం ఈ మొత్తం అంటూ ఈ జంట చెప్తున్నటువంటి కామెంట్స్ కనబడుతున్నాయి. కానీ ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఆ ప్రక్రియ చేపట్టడం, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మనకు టెక్నికల్ గా వచ్చే సమస్య ఏంటంటే బాధితులు ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. అంటే ఇండియా నుంచి వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మి మేము పెట్టుబడి పెట్టామనేది ఒక వర్గం అయితే, యూకేలో ఉండి వీళ్ళని నమ్మి డబ్బులు పెట్టిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారని అంటున్నారు. సో టెక్నికల్ గా మనకు కంప్లైంట్స్ అనేవి ఇక్కడ రిజిస్టర్ అవుతాయి, అక్కడ రిజిస్టర్ అవుతాయి. కాకపోతే వీటి వెనక ఉన్న నిజానిజాలు నిర్ధారించడానికి కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కానీ కొన్ని ప్రాథమిక ఆధారాలు అనేవి అవసరం అవుతాయి. మరి మధుమిత తర్వాత నందకిషోర్ కు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయో దాన్ని సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు. అవి కొంతమేర దొరికినా కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన ఆధారాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది రవీంద్ర? ఎందుకంటే విచారించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? అదే నందకిషోర్ ను మధుమిత వీరు పోలీసులు పిలిచేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? పోలీసులు పిలిచేటువంటి పరిస్థితులు అంత సులభంగా అయితే లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. అది ఒక కొలిక్కి వచ్చాక వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళను రమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. అదంతా కూడా ఒక రకమైన చెప్పాలంటే అంత క్లిష్టమైన ప్రక్రియ. వాళ్ళు యూకేలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించి విచారించడం అనేది అంత తేలిగ్గా ఉండదు. ఒకవేళ సాక్ష్యాలు బలంగా ఉండి కోర్టులో కనుక పోలీసులు వాటిని సబ్మిట్ చేసి అనుమతి తెచ్చుకోగలిగితే వాళ్ళ నోటీస్ ఇచ్చి పిలవడం చేయొచ్చు, లేదా లుకౌట్ నోటీస్ జారీ చేసి ఆ ప్రభుత్వాల ద్వారా వాళ్ళను దేశానికి రప్పించేలా చేయొచ్చు. ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గానే ఉంటుంది. కాకపోతే ఈ సాక్ష్యాలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అవి ఎంత బలంగా ఉన్నాయనే దాని మీద ఇప్పుడు ఈ నందకిషోర్ మధుమిత మీద కేసు నిలబడ్డం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. మొత్తం మీద నిరుద్యోగులను టార్గెట్ చేశారు యూట్యూబర్ జంట. నందూస్ వరల్డ్ పేరుతో నందకిషోర్ మధుమితకు యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ వీసా అనేటువంటి పేరుతో కూడా కోట్ల రూపాయల వరకు కూడా వసూలుకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. యూకే వీసా ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. అయితే తమకు యూకేలో 4 నుంచి 6 కంపెనీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ కూడా వీరు మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తమకున్నటువంటి సోషల్ మీడియా క్రేజ్ ను అడ్డంగా పెట్టుకుని నమ్మక ద్రోహం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బాధితుల యొక్క ఫోన్లకు అందుబాటులో లేకపోవడంతో గత 2 నెలలుగా సోషల్ మీడియాలో మాత్రం ఈ రచ్చ సాగుతూనే ఉంది. మరోవైపు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఒకవైపు ఇండియాలోను అటువైపు యూకేలోను 2 ప్లేసుల్లో ఉండడం మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారుతున్నటువంటి పరిస్థితులు. డబ్బులు వాపస్ ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తుంటే ఒక్కొక్కరి నుంచి ఏకంగా 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా ఈ జంట ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యూకే వీసా స్కామ్ పైన నందు వరల్డ్ జంట రియాక్షన్ డిఫరెంట్ గా కనబడుతుంది. డబ్బులు తీసుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా వీరు ఆరోపిస్తున్నారు. తమ పేర్లు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంటూ ఒక 3 వ్యక్తులు ఈ పూర్తి స్థాయిలో ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లుగా మాత్రం వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరి జంట పైన పోలీసులు ఏ విధంగా రియాక్షన్ తీసుకోబోతున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లూకౌట్ నోటీసులు ఇప్పట్లో జారీ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా, లేదా ఈ జంటకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులను పిలిచి విచారించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతున్నాయి. అసలు 2 ప్లేసుల్లో అంటే ఒకవైపు యూకేలో మరోవైపు ఇండియాలో దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేసు నమోదుకు సంబంధించి ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు అన్న దానిపైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.